బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? అది కర్లపూడి, అమరావతి మండలం. అమరావతి మండలం. మేమంతా ఏంటండి అసలు ఎలా అనిపిస్తుంది? ఈరోజు పునఃశంకుస్థాపన చేస్తూ ఉన్నారు. దాదాపు అమరావతి ప్రాంతానికి సంబంధించి 43,000 కోట్ల రూపాయల పనులను ఈరోజు మొదలు పెట్టబోతా ఉన్నారు మోడీ గారు ఆధ్వర్యంలో. ఏంటి ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మోడీ గారు వచ్చి ప్రారంభిస్తున్నందుకు. అయితే ఏమి ఇస్తాడు ఏందనేది ఏదైనా ఇస్తే అందరూ సంతోషమే, ఇవ్వపోయినా సంతోషమే. ఎందుకంటే దీనికి బాబు గారు ఉన్నాడు, చేస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. దాని మీద నమ్మకం మీద చెబుతున్నాం. అంటే గతంలో పుణ్యస్థానాల నుంచి ఆయన నీళ్లు కానీ మట్టి కానీ తీసుకొచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండోసారి ఇప్పుడు మళ్ళీ అమరావతికి రాబోతా ఉన్నారు. గతంలో ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏ విధంగా ఉంది రాష్ట్రానికి, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందంట? అప్పుడు సపోర్ట్ అంటే ముందు మట్టి నీళ్లు తెస్తున్నాడు అనేది, ఇస్తాడనే ఆలోచన తప్పితే ఏమి లేదండి. ఇప్పుడైనా ఒక ఆశతోటి, ఆ దృక్పథంతో వెళ్ళిపోతున్నాము. అది ఇస్తే మంచిది. కాకపోతే ఇవాళ మా బాబు గారు అవసరం ఉంది కాబట్టి ఇస్తాడని ఆశిస్తున్నాము. అయితే హ్యాపీగా ఉన్నాం బాగా. రాజధాని ఇప్పటికే బ్యాంకుల రుణాల నుంచి కూడా వాళ్ళు 15,000 కోట్ల రూపాయల అమరావతి నిర్మాణానికి సహాయం చేయడం కానీ, అలాగే బడ్జెట్లో అమరావతికి సంబంధించి కొన్ని నిధులు కేటాయించడం కానీ ఎలా అనిపిస్తుంది? గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగినాయి? ఎప్పుడు జరిగినాయండి? ఏమేమి లేదు కదా. ఇప్పుడైతే చక్కగా రుణాలు ఇచ్చారు, అన్నీ బాగానే ఉంది. 49,040 కోట్లు ఏమి ఇచ్చారు, అవి శంకుస్థాపన చేస్తున్నారు. రోడ్లు కూడా బాగా జరుగుతున్నాయి, డెవలప్మెంటు. కాబట్టి హ్యాపీగా ఉంది. ఈ 3-4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాడనే విశ్వాసం మాకుంది. మాకు రాజధాని రైట్లు. శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ గారు కూడా ఆహ్వానం పంపించారు, మంత్రి నారాయణ గారు కానీ, కుటుంబ ప్రభుత్వం కానీ. కానీ ఆయన నిన్నే బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి. ఏంటి సార్ అసలు ఆయనకి అమరావతి రావడం ఇష్టం లేదంటారా ఏంటి? ఇష్టం లేదంటే ఇష్టం లేదనే కదండి. అమరావతి అనేది ఇష్టం లేదు. మేము ఇదే ప్రాంతంలో ధర్నాలు చేసినప్పుడు మమ్మల్ని పోలీసులతోనే కొట్టించారు, బూట్లతో తన్నారు. మేము కూడా తన్నులు తిన్నాం. మేము ఇచ్చాంలే భూములు రాతులకి, మేము కూడా తన్నులు తిన్నాం. ఆయనకి ఇష్టం లేదు. అందుకే 11కు పరిమితం చేసింది. అందుకని జనం 11కు పరిమితం చేశారు. మళ్ళీ ఇవాళ ఇది ఆహ్వానం పంపించినా కూడా లేడు, వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన నైజం అది. అంటే ఏంటండి మళ్ళీ ఆయన అంటే గతంలో కూడా 3 రాజధానులు అని చెప్పి కాన్సెప్ట్ని తీసుకుని వచ్చారు. అంటే అమరావతి శంకుస్థాపన రాకపోవడం, దాని వైఖరిని మళ్ళీ 3 రాజధానులు తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారు జగన్ గారు? ఇంకా ఆ అవకాశం అయితే ఉండదు అనుకుంటున్నాను నేను ఆయన దగ్గర. ఎందుకంటే ఇంత 11 ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రాకపోతే అందుకంటే మూర్ఖుడు ఇంకెవరు ఉండరు. సరే ఇస్తే ఇంకా ఆయన కర్మ. దాన్ని అయితే జనం ఎవరు ఆదరించరు. పోయినసారి ఏమన్నాడు, మేము రాజధానికి అనుకూలమని అన్నాడు. అనుకూలం అన్నాం కాబట్టి జనం ఆదరించారు. ఇప్పుడు అసలు ఎక్కడా కూడా ఏమి దాని గురించి అనుకూలంగా ఏం మాట్లాడతలేదు. జనం ఆదరిస్తారనేది ఏమి నమ్మకం లేదు మాకైతే. ఇక ఆయన అంత అట్లా. అంటే ఈ 11 నెలల కాలంలో అమరావతి ప్రాంతంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు? అసలు నిర్మాణాల పనులు ఏమైనా మొదలయ్యాయా ఏంటి? అసలు బాగా మొదలయ్యండి. ఈ 11 నెలల కార్యక్రమంలో రోడ్లన్నీ చదును చేశారు. అయితే 2019 దాకా దాదాపు 60% పనులు అయిపోయినాయండి. రోడ్లు కార్యక్రమం అయిపోయినాయి. వాటిని వాళ్ళు మొదలుపెట్టి చేస్తుంటే దాదాపు 10% చేసేసారు అప్పుడు ఆ రోడ్లు. అట్లా క్లియరెన్స్ కానీ, జంగిల్స్ కానీ మొత్తం క్లియర్ చేసి చాలా మేము వస్తూ ఉన్నాగా, చూస్తూ ఉన్నాగా. ల్యాండ్ పూలింగ్లో ఎంత భూమి ఇచ్చారు మీరు అమరావతి ప్రాంతానికి? మేము 3 ఎకరాలు ఇచ్చామండి అమరావతి. 3 ఎకరాలు ఇచ్చారు. మరి అంటే మీ ప్లాట్లను డెవలప్ చేసి మీకు ఇచ్చే కార్యక్రమం ఏమైనా జరుగుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో? జరుగుతుందండి. మాది నెక్కలు పూలింగ్లు ఇచ్చాము. మాది డెవలప్ చేస్తున్నారు బాగా. మాకల్లి అయితే బాగా చేస్తున్నారు. అది 2వ తరగతి. అంటే ఇక్కడ నుంచి అంటే శంకుస్థాపన కార్యక్రమం మొదలైన తర్వాత మోడీ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా ఈ అమరావతి మీద ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? ఖచ్చితంగా డెవలప్ చేసే అవకాశం ఉంటుందంటారు రాష్ట్రం మొత్తం కూడా? 100% డెవలప్ చేస్తారండి. డెవలప్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. అది మాకు దాదాపు వచ్చిన తర్వాత 20% పనులు చేశారు. అప్పుడు మొదలుపెట్టి చేశారు. ఏంటంటే మరి ఒకవైపు చంద్రబాబు నాయుడు అమరావతి పేరు చెప్పి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు అని ఒక పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఏం సమాధానం? వాళ్ళకి అదే కదండి, వాళ్ళ భుక్తి అదే, వాళ్ళకి నైజం అది. వాళ్ళ నైజం అది కాబట్టి 11కి అప్పచెప్పారు. ఇప్పుడు ఒకసారి నమ్మారు, రెండోసారి కూడా నమ్మలేరు కదా. అందుకనే అది తప్పు పని. వైసీపీ నాయకులకైనా కూడా ఎంతకంటే రాజధాని ఇంకోసారి పెట్టి అని తప్పు. అసలంటూ మొదలుపెట్టి ఇక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడే చేది. అదే ఇంకోసారి పెడితే ఇంకోసారికి అమలు అయ్యేవాళ్ళు అందరూ. ఇక్కడ పెట్టారు కాబట్టి దీనికి సపోర్ట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం మేము. అంటే ఈ 11 నెలలు చూసిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ప్రజలే మాట్లాడుకుంటూ ఉన్నారు, జగన్ ఉంటే బాగుండేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. 2029లో నేనే గెలుస్తానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి సార్ దీని గురించి? ఆయన గురించి మీకు తెలియదే ఉందండి. కొత్తగా జనంలో నా మార్పు అంటే ఏమి లేదు. మేమేదో భూములు ఇచ్చామని కాదు. డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ పథకాలు ఇస్తే ఉపయోగం ఏముంది? డెవలప్మెంట్ ఉండాలి కదా. 11 నెలల నుంచి పరిస్థితి మారిందా? డెవలప్మెంట్ వైపు అడుగులు పడ్డాయండి, బాగానే పడ్డాయి. డెవలప్ బాగుంది. రోడ్లు క్లియర్ అయినాయండి, బాగా క్లియర్ అయినాయి రోడ్లు. అంతా డెవలప్ ఉంది. దానికి మేము సంతృప్తిగా ఉండే.